అందరికీ నమస్కారం. ఈరోజు మనం సహకార సంఘాల చట్టం ద్వారా నూతన ఎఫ్ఈఓను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. అందరికీ సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో ఎఫ్ఈఓ ఏర్పాటు విధానాన్ని ఒక 14 పాయింట్లుగా మీ ముందు ఉంచడం జరిగింది. అందులో మొదటిది, ఎఫ్ఈఓ ఏర్పాటు చేయదలసిన గ్రామంలోని ముఖ్యమైన రైతులతో సమావేశంను ఏర్పాటు చేయాలి. 2. ఎఫ్ఈఓ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు చర్చించి చేపట్టబోయే కార్యక్రమాలను మరియు సేవలను నిర్ణయించాలి. 3. ఎఫ్ఈఓకు అందరి ఆమోదయోగ్యంతో ఒక పేరు మరియు పరిధిని నిర్ణయించాలి. 4. తాత్కాలికంగా 12 మందిని వ్యవస్థాపక సభ్యులుగా ఎంపిక చేసుకోవాలి. అయితే సెక్షన్ 4 చట్ట ప్రకారము 12 మంది ఉన్నా సరిపోతుంది. 5. సమావేశంలో చర్చించి ఒక బైలాను తయారు చేసుకోవాలి. ఇందులో ఎఫ్ఈఓ భవిష్యత్తు కొరకు అధీకృత మూలధనము గరిష్టంగా ఉన్నట్లు చూడవలను. 6. 12 మంది సభ్యుల దగ్గర సభ్యత్వము మరియు వాటాదానము వసూలు చేసి స్థానిక బ్యాంకులో జమ చేసి బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీని రిజిస్ట్రేషన్ కొరకు సమర్పించాలి. స్థానిక ఉపవిభాగ సహకార శాఖ అధికారిని కలిసి ఎఫ్ఈఓ ఏర్పాటు ఆవశ్యకతను వివరించి వారి సలహా తీసుకోవాలి. ఎస్డిఎల్సిఓ గారి సూచనల మేరకు వివిధ రకాల పత్రాలను తయారు చేసుకుని విభాగ సహకార శాఖ కార్యాలయంలో సమర్పించాలి. విభాగ సహకార శాఖ వారు ప్రతిపాదిత గ్రామం సందర్శించి ఫీజిబిలిటీ రిపోర్టు ఇవ్వమని సంబంధిత ఎస్డిఎల్సిఓను సూచిస్తారు. ఎస్డిఎల్సిఓ గారు ప్రతిపాదిత గ్రామం సందర్శించి వ్యవస్థాపక సభ్యులతో మాట్లాడి ఫీజిబిలిటీ రిపోర్టు తయారు చేసి డిఎల్సిఓ గారికి సమర్పిస్తారు. డిఎల్సిఓ గారు ఆ ఫీజిబిలిటీ రిపోర్ట్తో పాటుగా తగు సిఫార్సుతో డిసిఓ గారికి పంపుతారు. ఆ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన డిసిఓ గారు మన ఎఫ్ఈఓను రిజిస్ట్రేషన్ చేసి మంజూరు పత్రము, సర్టిఫికెట్టు మరియు ఆమోదించిన బైలా కాపీని మనకిస్తారు. బైలా చివరిలో డిసిఓ గారు సంతకం మరియు రిజిస్ట్రేషన్ సంఖ్య వేస్తారు. అదేవిధంగా బైలాలోని ప్రతి పేజీలో జిల్లా సహకార శాఖ కార్యాలయం ముద్ర వేస్తారు. చివరిగా 14వ పాయింట్, డిసిఓ గారు ఇచ్చిన మంజూరు పత్రముతో మన ఎఫ్ఈఓ రిజిస్ట్రేషను పూర్తవుతుందని మనం భావించవచ్చు. ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు.